ఈరోజు విశాఖపట్నంలో యోగా డే సెలబ్రేషన్స్ అట. వాటి కోసం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారట. ఈ విషయం కొన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ యాడ్ చూసేంతవరకు, కొన్ని ప్రత్యేక పత్రికల్లో ఫ్రంట్ పేజీ యాడ్ చూసేంతవరకు నాకు తెలియలేదు ఈరోజు గౌరవ ప్రధాని గారు వస్తూ ఉన్నారని. రాష్ట్రంలో చాలామందికి ఈరోజు ఈ కార్యక్రమం ఉన్నట్లు కూడా పెద్దగా తెలియడం లేదు. ఈ కార్యక్రమం ఉన్నట్లు సీన్ కట్ చేస్తే దీనికోసం వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. యోగా డే సెలబ్రేషన్స్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళు వీళ్ళు ఆయన దృష్టిలో ఎలా పడాలి, ఏ విధంగా ఆకర్షించాలనే దాని మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు ఎవరైనా చేసే పని అది అనుకోండి, అది వేరే విషయం. బట్ ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి సమీక్షలని, రివ్యూస్ అని, ముఖ్యమంత్రి గారు కూడా ఒక 6 రోజుల కిందట వెళ్ళి సమీక్ష చేసి వచ్చారు. ఇంకా మంత్రులు అయితే ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 100 కోట్లు విశాఖపట్నంలో ఎన్నో చెట్లు కొట్టేశారు. చివరికి ఈరోజు మత్స్యకారులను వేటకు కూడా అలో చేయట్లేదు అనుకుంటాను. మొత్తం మీద రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజే ఉందన్న సంగతి నాలాంటి వాళ్ళకు కూడా తెలియలేదు. ఫ్రంట్ పేజ్ యాడ్స్ చూసేంతవరకు ఈరోజు పొద్దున్నే. కారణం ఏంటి అంటే 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కోర్స్ ఎప్పుడు రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతాయి, అది వేరే విషయం. ఈ 2 రోజులు కూడా పల్నాడు జిల్లాలో పర్యటన దగ్గర నుంచి, నిన్న మీడియా సమావేశం దగ్గర నుంచి, అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కామెడీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళు ఈ కార్యక్రమం మీద, ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టి పెట్టచ్చు కదా అంటే వాళ్ళ బతుకు వాళ్ళు ఎప్పుడు అట్లా చేయరు. వాళ్ళ బతుకంతా జగన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ 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 ప్రతి క్షణము జగన్ చుట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా కూరుకుపోయారు. జగన్ మానియాలు అందరికంటే ఫస్ట్ వాళ్ళే కొట్టుకుపోతున్నారు. కొట్టుకుపోయి తీరా మంచి ముహూర్తం, యోగా ముహూర్తం వచ్చేసరికి అసలు యోగాకు ప్రచారమే లేకపోయి యోగా గురించి ఎవరు మాట్లాడకుండా పోతున్నారు. అది గిన్నిస్ బుక్లో రికార్డు కాబడుతుంది. వందల కోట్లు ఖర్చు పెట్టాం, వందల కోట్లు ఖర్చు పెట్టాం, గిన్నిస్ బుక్లో ఎక్కబోతుంది. దాని గురించి చర్చ లేకుండా, ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చర్చ లేకుండా జగన్ గురించి రఫా అని ఈ మాటలేంది, ఇదేంది, ఆ టూటని వాళ్ళకి డైజెస్ట్ కావడం వల్లే చివరికి ప్రచారానికే నోచుకోలే. అది మరి ఎవరు ఆయన మాన్యాలు పడమన్నారు? ఎవరు మిమ్మల్ని ఆయన చుట్టే తిరగమన్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చర్చలు పెట్టుకోవచ్చు కదా. ప్రభుత్వం ఏం చేస్తుందో చర్చలు పెట్టచ్చు కదా. ఏ కార్యక్రమంలో చర్చలు పెట్టచ్చు కదా. ఇవన్నీ ఇసిపెట్టేసి జగన్ చుట్టూ తిరిగి జగన్ మాన్యాలో పడి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చిందో, 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నా కనుక మనకు ప్రచారం కాలేదో అని ఏడిస్తే ఎవరు బాధ్యులు?